2020 మన స్వస్తిక్ మసాలా స్టార్ మహిళ 1900+ కి స్వాగతం సుస్వాగతం. ఇంద్రధనస్సులో 7 రంగులు, ఇక్కడ 7 అందమైన అమ్మాయిలు. వెల్కమ్ వెల్కమ్ టు స్టార్ మహిళ. సో పరిచయాలు కానిచ్చేసుకుందాము. నా పేరు చేతన, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. డిగ్రీ అయిపోయింది. ఓకే చేతన, వెల్కమ్. థ్యాంక్ యూ. సంజన, మల్కాజ్గిరి నుంచి వచ్చాను. జాబ్ చేస్తున్నా. ఏం జాబ్ చేస్తున్నారు సంజు? గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్సా? మ్యాప్స్ అప్డేట్ చేస్తాం మేము. అప్డేట్ చేస్తారా? అయిపోయింది, అంతా అయిపోయింది. అందరికీ తెలిసిపోతుంది ఎవరు ఎక్కడున్నారో. ముఖ్యంగా పెళ్ళాలకి మొగుళ్ళు ఎక్కడున్నారో ఇట్టే తెలిసిపోతుంది అనమాట. వాళ్ళకు ఒక చిప్ కనెక్ట్ చేస్తే చాలు, గూగుల్ మ్యాప్ లో కొట్టండి హస్బెండ్ అంటే వచ్చేస్తుంది. సుకన్య. హాయ్ సుమ గారు, నా పేరు సుకన్య, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎంసీఏ చదువుతున్నాను ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. హాయ్. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు అని ఎవరైనా నీ కోసం పాడారా? ఎవరు లేదు. సుమ పాడింది ఇప్పుడు. అయ్యా, నీకు బల్బు వెలగలేదు. నేను కాదు, మగ పిల్లాడు ఎవరైనా పాడాడా అని. లేదు. ఇంకా లేదా? లేదు. పాడతారులే, పాడతారు. సో నువ్వేం చేస్తున్నావు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందుకే చాలా సాఫ్ట్ గా ఉన్నావు. నా పేరు భారతి, కుకట్పల్లి నుంచి వచ్చాను. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. హాయ్ బేబీ. ఏ హాయ్ బేబీ, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఫైన్ బేబీ. టెల్ మీ సంథింగ్ అబౌట్ యు బేబీ. యా, లేటర్. చెప్ బేబీ. తర్వాత చెప్పుకుందాం. ఓకే. ఏ బేబీ? అదే ఐ మీన్ చెప్పేట్ బేబీ. నా పేరు పావని, నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. కుకట్పల్లి నుంచి వచ్చాను. ఓకే బేబీ. సో ఈ 6 ఎవరు విన్ అవుతారో చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మేడ్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఓకే బేబీస్, ఎవరికి వచ్చింది స్టార్ చూడండి. నీ బిడ్డ వచ్చి తగిలినాకనే లవ్వు దర్వాజ నాకు తెలుసుకున్నదే. పట్టు పట్టేసనే కుట్టేసనే పాగల్ గాన్ని చేసనే. మిఠాయి తిన్నంత తీపి ఉట్టెనే, సందులల్ల దొంగ లెక్క తిప్పవట్టెనే. దీని బుంగమూతి సుద్ది నాకు బొంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఉట్టే. సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా. ఓకే ఓకే, కంగ్రాట్స్. 20 పాయింట్స్ వచ్చిన ఆనందం. వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. పంజరం దింపండి. పదండి పదండి. రెడీ, 1 2 3 గో.
సంజుకి 10 పాయింట్స్. సంజు ఏంటి నీ స్పందన? ఇలా ఫస్ట్ నువ్వు అవుట్ అయిపోయావు. ఈ రోజు ఉంది దానికి. ఎవరికి? భారతికి. భారతికి ఉందా నీ చేతుల్లో? ఉంది. పాప మా పిల్లని చూస్తే కూడా అలాగే చెప్పాలనిపిస్తుందా నీకు అసలు? ఓకే, నువ్వు ఒక పొడుపు కథ కానీ జోక్ గానీ ఏమైనా చెప్తావా? అత్త మేనత్త నువ్వు వస్తే నేను వస్తా. 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 అళ్ళ నోరా కదవులా? తాళమా? తాళం చెవా? ఏ అసలు నీకు చిక్కకుండా ఉంది అసలు ఏదైనా పొడుపు కదా. థ్యాంక్ యూ. పద. ఓకే రెడీ 1 2 3 గో. అప్పుడే అవుట్ చేశారు. నేను అవుట్ చేశానా? అదే ఆమె అవుట్ చేసింది. నీకు 12 పాయింట్లు. అరంగులం ఇంట్లో 60 మంది జనాలు. అగ్గిపెట్టి. అబ్బా ఇంత స్పాంటేనియస్ ఏంటండి మీకు? నేను ఇంత ఇంటెలిజెంట్ అని నీకు తెలియదు కదా? అసలు నాకు అస్సలు లేదు. 1900 ఎపిసోడ్లు అయిపోతే ఎవరైనా ఇట్లాగే అవుతారు. ఓ వెళ్ళు. ఈ అగ్గిపెట్టలు ఎన్నిసార్లు నేను వెలిగించాను తెలుసా? ఇప్పుడు కూడా వెలుగుతుందేమో అని ట్రై చేస్తానండి. వెలిగించి డబ్బా ఖాళీ అయిపోయింది. 1 2 3 గో. నీకు 14 పాయింట్స్. ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. నేను ఒక చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఏమిటది? ఛాలెంజ్. నేను దగ్గరగా ఉండొచ్చు దూరంగా వెళ్ళాలి? ఈజీ. ఓకే మీకైతే చాలా ఈజీ. సరే నేను ఈ మాత్రం దానికి అంత కష్టపడక్కర్లేదు. ఇదిగో చూడు. నువ్వు నీ ముక్కు పట్టుకోవడానికి ఇన్ని చేయాలి. నేను ఇదిగో ఇదిగో ఇదిగో. ఓకే నా ముక్కు పట్టుకోవాలా? పట్టుకో. మీరు పట్టుకోవాలి ఇట్లా. ఓకే ఇట్లా. ఓహో ఇట్లా క్రాస్. బాగుంది కదా? ఇది ఎందుకు చేయాలి? దీని వల్ల ఉండే ఉపయోగాలు ఏమిటి? దీనివల్ల ఇది చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్రెండ్స్ అవుతారనమాట. ఓ సో అట్లా. ఓకే తర్వాత నేను వాళ్ళ బ్రెయిన్ తినొచ్చు. అంతేనా? నేను జలుబున్నప్పుడు ఇది ప్రాక్టీస్ చేసుకోవాలేమో అనుకున్నా. ఓకే వెళ్ళు. 1 2 3 గో. మధుకి 16 పాయింట్లు, చేతనకి 18 పాయింట్లు. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే.
అల్లరికుంది అనుబంధం వాళ్ళు చెడజాజులు ఓ జంట వడ్డనము నడుము ఓ జంట ఇక నీతో నేనవుతా జంట చేతులకి జంటే గోరింట లేకపోతే కాలే లేదంట నా వెంటే నువ్వుంటే కురిపిస్తా నీపై బంగారు చినుకులే బంగారు చినుకులే మనైన బంధం ఈనాడే కోవెలల్లే మారే ఈ చోటే ఈ కోవెల్లో భక్తుడు నేనే అల్లుకున్న బంధం ఈ పాలే ఇల్లు కట్టుకుంది ఈ చోటే ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే ప్రేమల చినుకులే బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే సంజు చాలా అందంగా చేసావు. అసలు ఈ పాటని నాకు తెలిసి మన స్టార్ మైల్లో ఇప్పటి వరకు ఇంత అందంగా ఎవరు చేయలేదు. చాలా బాగా చేశావు. మీరు విన్న ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? యువన్ శంకర్ రాజా. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. వాడితో మనకెందుకు పెంట, గుడ్ మార్నింగ్ చెప్పేద్దాం, చంపేస్తాను. వాడు అలా ఎంతసేపు తిరుగుతాడో చూద్దాం, ఎవ్వరు చెప్పద్దు. సార్ వాళ్ళు పెట్టరు, వెళ్ళిపోదాం పదండి. నేనేమన్నా వాళ్ళ ఆస్తులు అడిగానా? జస్ట్ గుడ్ మార్నింగ్. నేను వాళ్ళకంటే ముండండి. వెళ్ళు, నేను పెట్టించుకొస్తా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ అంత కోపంగా ఉన్నారు? వీళ్ళు మరీ టూ మచ్ చేస్తున్నారయ్యా. అరగంట నుంచి కాలు కుక్కలా తిరుగుతున్నా చూసి చూడనట్టు నటిస్తారు తప్ప గుడ్ మార్నింగ్ చెప్పరు. మావా ఇట్రా. ఏంటి ప్రిన్సిపాల్ గారు ఇందాక నుంచి కుక్కలా తిరుగుతుంటే గుడ్ మార్నింగ్ పెట్టలేదట? కుక్కలకి మేము గుడ్ మార్నింగ్ చెప్పం సార్. సార్ వాళ్ళన్నది కుక్కలకి పెట్టినాను సార్, మీకు పెడతాను సార్. మావా ప్రిన్సిపాల్ గారికి 300 సార్లు గుడ్ మార్నింగ్ చెప్పండి. 300 సార్లు చేతులు పడిపోతారా? అదేరా మీ పనిష్మెంట్. చెప్పండి. రెడీ 1 2 3. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్. ఆపండి. ఎందుకు ఆపేయడం? కంటిన్యూ చేయమను. సార్ నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. వాళ్ళు పెట్టినప్పుడు మీరు పెట్టాలిగా, పెట్టండి సార్. 300 సార్లా? రేపు చెయ్యి పని చేయదయ్యా. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఇంతకీ ఎన్టీఆర్ ఆ స్టూడెంట్స్ ని ప్రిన్సిపల్ కి ఎన్నిసార్లు గుడ్ మార్నింగ్ పెట్టమని చెప్పాడు? 300 times. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. కొత్తడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా. గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దానరా. బుజిమా 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 రంగేడి, బుజిమా 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 దీవాడి, బుజిమా 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 దిల్వాలి, బుజిమా 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 బుల్బుల్లి. అన్నగా అన్నగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. బుజిమా 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 రంగేడి, బుజిమా 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 దీవాడి, బుజిమా బుజిమా
సంగతి తెలుసా మేము నీ డాన్స్ చూడలే. అయ్యా మేమిద్దరం డాన్స్ చేసుకున్నాం కానీ మీరు బాగా చేశారని నాకు అర్థమైంది. ఈ పాట ఏ సినిమాలోది? మధు. రన్ రజ రన్. అవును మధు, అవును. 6. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూడండి. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఎరా Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, they man and duty. Hey, ripo mapokadu. Hey, putte malli radu. Hey, kalam teliyane lokam chudam colorful chikati dati. దేవదాస్ సినిమాలో రామ్ సరసన నటించిన హీరోయిన్ ఎవరు? ఇలియానా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. పావని 2. సుకన్య 3. చేతన 1. రామాయణ కర్త అంటే రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి అసలు పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ రత్నాకరుడు, బి రంతిదేవుడు. దంతిదేవుడు కాదు, రత్నాకరుడు. బాగు చెయ్యి నన్ను గోవిందా. नायक तू है लब नायक तुझसे दिल ढोलक दिल दंदन दन बीट मार ए ए नायक सबका सुखदायक. వర్షం సినిమాలో సినిమా నటి పాత్ర చేసిన హీరోయిన్ ఎవరు? వర్షం సినిమాలో సినిమా నటి పాత్ర చేసినటువంటి నటి ఎవరు? ఆప్షన్స్. ఏ త్రిష, బి శ్రేయ. త్రిష. అంతే కదా. 3 పాయింట్స్ తీసుకో. భారతి 3. భారత జాతీయ వృక్షం ఏది? వస్తుంది అదే ఆప్షన్స్. ఏ మర్రి చెట్టు, బి వేప చెట్టు. మర్రి చెట్టు. తీసుకో. 3 పాయింట్స్. మధు 2. పావని 1. పక్కస్తాను తారాజు వల్లాంటి ఎన్నో ముద్దులు ఇస్తాను. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. ఇలా స్ప్రింగ్ లాగా డాన్స్ చేయాలంటే రోజుకి ఎన్ని స్ప్రింగ్ రోల్స్ తినాలి? మార్నింగ్ 5 బ్రేక్ఫాస్ట్ లో, ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక 15, నైట్ ఒక 30-40. నిద్రలో కూడా డాన్స్ చేస్తాం లేచి. నైట్ కూడా స్ప్రింగ్ రోల్స్. అక్కడ కూడా ఇలా 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 కూడా చేయొచ్చు. స్నేక్ డాన్స్ అట్లనే కనుక్కున్నారు. నువ్వే సినిమాలో హీరో ఎవరు? తరుణ్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు వచ్చాయి. తీసుకో. భారతి 3 అండ్ చేతు బేబీ 3. శ్రీలంక దేశీయుల జాతీయ మృగం ఏది? లయన్. కరెక్ట్ అసలు చంపింది. సుకన్య 3 అండ్ మధు డార్లింగ్ 3. పాయింట్లు తీసేటప్పుడు ప్రేమ ఎక్కువ అవుతుంది. బేబీ డార్లింగ్. వయసు రంగు రంగు వయసు టేస్టే చూసేసుకుంటా వచ్చే డార్లింగ్ డార్లింగ్ మోసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్ డార్లింగ్ ఓరినా డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్. ఈ మధ్య అందరూ బాగా డాన్స్ చేస్తున్నారు. ఈ కాలేజెస్ లో ఏమైనా స్పెషల్ డాన్సెస్ నేర్పిస్తున్నారా? మేము ఇంజనీరింగ్ కూడా 1900 ఎపిసోడ్లు చూసి డాన్స్ నేర్చుకున్నాం.
అంటే నేనే ఇన్స్పిరేషన్ అంటావు. ఓకే ఓకే నేను నా డాన్స్ తో నేను చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నాను ఎలా చేయకూడదు అనే దానికి. ఓకే వెరీ గుడ్, మీరు బాగా చేస్తున్నారు. గుడ్. దశావతారం సినిమాలో కమల్ హాసన్ ఎన్ని పాత్రలు చేశారు? 10. ఇదో క్వశ్చన్ మరి. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. భారతి 3, చేతన 2, పావని 1. కమల్ హాసన్ బిన్ లాడెన్ గా ఏ సినిమాలో నటించారు? విశ్వరూపం. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. సుకన్య 1, మధు 2, పావని 2, చేతన 1. చాటుగా కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతంతాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే. ఖతర్నాక్ సినిమాలో హీరో ఎవరు? రవితేజ. 6 పాయింట్లు వచ్చేసాయి, నీకు తీసుకో. భారతి 2, పావని 2, సంజు 1, మధు 1. మనిషి కన్ను డిజిటల్ కెమెరా అయి ఉంటే ఎంత మెగా పిక్సెల్ సామర్థ్యం కలిగి ఉంటుందని అంచనా? దేవుడా, ఇది మన కెమెరామెన్లు బాగా చెప్పగలిగినటువంటి క్వశ్చన్ ఏమో. మనిషి కన్ను అంటే డిజిటల్ కెమెరా అయి ఉంటే ఏ 576 MP, బి 236 MP. 236 సెకండ్ ఆప్షన్. కాదు, 576 మెగా పిక్సెల్ అంట. సో మనిషి కన్ను డిజిటల్ కెమెరా అయితే 576 మెగా పిక్సెల్ సామర్థ్యం అంటే గుండు సూదిని కూడా 10 సినిమా తెరంత పెద్దగా చూపించొచ్చంట. ఓకే. ట్రై చేసా మస్తు బిజీ అని ఒకేసా, మిత్రుడు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ బాలకృష్ణ, బి కృష్ణ. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. 3 పాయింట్లు. సంజు 2, పావని 1. వైశాఖ మాసంలో ఒకరోజు మాత్రమే నిజరూప దర్శనం కలిగించేది ఏ దేవుడు? ఆప్షన్స్ ఏ వేములవాడ రాజన్న, బి సింహాద్రి అప్పన్న. సింహాద్రి అప్పన్న. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. సింహాచలంలోని సింహాద్రి అప్పన్న దేవుడికి చందనం పూతతో కప్పి సంవత్సరం అంతా ఉంచుతారు. వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు మాత్రమే చందనం తీసేసి నిజరూప దర్శనం కలిగిస్తారు. అలా చేయడాన్ని చందనోత్సవం అంటారు. తీసుకోండి. భారతి 2, చేతు 1. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఇంకో డాన్స్ చూద్దాం.
మొక్కాల నీకు మొక్కాల పావని సూపర్ డాన్సింగ్ పావని చాలా బాగా చేసావు బాబా ఇరగ తీసేసావు అసలు ఇంకా కాస్ట్యూమ్ కొంచెం సహకరించలేదు అనుకుంటున్నాను లేకపోతే ఇంకా అసలు చింపి ఇస్త్రీ చేసేసేది స్వస్తిక్ మసాలా స్టార్ మైల్లో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో మొదటి చిత్రం రాజమౌళి. ఎలా గుర్తుపెట్టావు నువ్వు ఆయన చేతిలో ఆయుధం ఉందా ఉందా పోనీ ఆ మార్క్ వచ్చిందా అక్కడ స్టాంప్ అలా ఏం లేదు. మరి ఎలా గుర్తుపెట్టావు? ఫేస్ కొంచెం కనిపిస్తుంది. ఫేస్ కొంచెం కనిపించిద్దా కళ్ళ? ఆయన షార్ప్ ఐజ్ చూద్దాం. సుకన్య, ఇంతకీ నీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? రాజమౌళి. ఆయన వచ్చారు కాబట్టి చెప్పావు కదా. అదే ఇక్కడ బోయపాటి సీను గారు వచ్చుంటే ఆయన పేరు చెప్పుండేదానివి కదూ. అమ్మా, ఎంతైనా రాజమౌళి గారే. అన్ని హిట్ సినిమాలే మొత్తం వరుసలో. ఇప్పుడు బాహుబలి కోసం మనం 2015 వెయిట్ చేద్దాం. బాహుబలి 2 అంటే 2015 ఎండింగ్ 16 మరి చెప్తారు. 6 పాయింట్లు. అసలు రాజమౌళి గారి స్పెషాలిటీ ఏంటంటే ఆయన సినిమాల్ని ఎంత ప్యాషన్ తో అయితే తీస్తారో వాటిని ప్రమోట్ చేసేటప్పుడు అంటే ఆడియో రిలీజ్ కార్యక్రమాల్ని కూడా అంతే ప్యాషన్ తో డిజైన్ చేస్తారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తయారు చేస్తారు దానికోసం. అందుకని హీఈస్ అ సూపర్ ఇన్స్పిరేషనల్ డైరెక్టర్ అన్నమాట చాలా మందికి. ఓకే, నెక్స్ట్ చిత్రం. ఎంఎం కీరవాణి. యా, ఆ పేరు కూడా ఇన్సెపరబుల్ పేరు. చూడండి, నంబర్ 1 నుంచి హిట్ 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 కొడుతూనే ఉన్నారు. కీరవాణి గారు రాజమౌళి గారి సినిమాల ముందు నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించిన ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎస్, అసలు చాలా మంది ఇళ్లల్లో మాట్లాడుకునేటువంటి డైలాగులన్నీ ఈయన సినిమాలో డైలాగులే. ఆయన సినిమా ఒకటి రిలీజ్ అయ్యిందంటే చాలు, అక్కడి నుంచి ఆ సినిమాలో హీరో మాట్లాడిన పంచ్ డైలాగులు లేకపోతే కమీడియన్ చెప్పిన డైలాగులు అన్ని వరుసగా మనం ఇళ్లలో మాట్లాడుకుంటూ ఉంటాం. అంత గ్రేట్ డైరెక్టర్ అబ్బా. చూద్దాం. అత్తారింటికి దారేది అంటూ అందరి దారులు థియేటర్స్ వైపుకే చూపించారు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. దేవిశ్రీ ప్రసాద్. ది రాకింగ్, ది ఎనర్జెటిక్, ద ఫుల్ ఆఫ్ జోష్ డిఎస్పి. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. కె రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారు, అదేంటి మీరు ఇక్కడికి వచ్చేసారు? నేను వచ్చేస్తాను సౌందర్యలహరి షూటింగ్. ఐ విల్ కమ్. నెక్స్ట్ డేట్స్ మీవే. ద గ్రేట్ డైరెక్టర్ అబ్బా రాఘవేంద్రరావు గారు. బాబా బాబా బా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది ఊరికి అంటూ ఉంటాం కదా, ఈయనను చూసి నేర్చుకోవాలి. అసలు ఏ మాత్రం ఆడంబరం ఉండదు. వెరీ సింపుల్. 6 పాయింట్లు చాలు. నెక్స్ట్ చిత్రం. బాలసుబ్రహ్మణ్యం గారు. భారతీయ భాషలు చేసుకున్న పుణ్యం శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. గ్రేట్ సింగర్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మైల్లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా.
రోజు ఆ గేమ్ ఆడే ముందు మీరు ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక బంతిని తీసుకోండి, మంచి మొగుడు రావాలని దండం పెట్టుకోండి. ఎలాంటి పొట్టి మొగుడా పొడుగు మొగుడా అన్ని మనసులో అనుకోండి, బయటకు అనుకోకండి, ఎందుకంటే ఎవడైనా వచ్చేసే ప్రమాదం ఉంది. ఇలా చుట్టిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఈ స్టార్ కి దండం పెట్టి దాన్ని అతికించండి. రెడీ 1 2 3 గో. అక్కడ 24 పాయింట్లు దానికి, ఒక్కొక్క దానికి 6 కాబట్టి దీనికి 20 44. అండ్ కూల్ బాక్స్. రెడీ 1 2 3 గో. Plus 20 50 traveling set. 1 2 3 go. మనకు కూడా సేమ్ టు సేమ్ 50 పాయింట్లు వచ్చాయి. హండీ సెట్. రెడీ 1 2 3 గో.
సో నీకు కూడా 50 పాయింట్స్. శాండ్విచ్ టోస్టర్. రెడీ 1 2 3 గో. పొడుగ్గా ఉంటే ఇదే లాభం. ఒక కాలు ఇక్కడ పెడుతుంది, ఒక కాలు అక్కడ పెడుతుంది. టకటకా పెట్టేసింది. 6 36 ప్లస్ 20 56. లీడ్ లో ఉన్నావు, మళ్ళీ లీడ్ లోనే ఉన్నావు. డిన్నర్ సెట్ వచ్చి. ఓకే, సో సంజు లీడ్ లో ఉంది. సంజు స్కోర్ దాటాలంటే నీ టార్గెట్ 68. 57 58 48 8 బంతులు పెట్టాలి నువ్వు అక్కడ. అందరు దేవుళ్ళకి ఒకసారి దండం పెట్టుకో. ఇంకేదో నాకు తెలియదు. అన్ని పెట్టేసుకున్నావా? వెరీ గుడ్. రెడీ, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఓకే, బానే ట్రై చేసావు. 36 + 20 56. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అండ్ రైస్ కుక్కర్. ఓకే, సో స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన స్టార్ యువతి సంజు. నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాబులేసి పోతే 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 టాబులేసి పోతే పోతే పోతే